మహమ్మదాబాద్ మండల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా గ్రామంలో బీజేపీ ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖాళీ 112 ఓట్లు మాత్రమే తీసుకురాగలిగాం. కానీ ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా గెలవాలని ప్రతి కార్యకర్తను ఉత్తేజపరిచి మేము గ్రామంలో ప్రతి ఇంటికి 4 సార్లు తిరిగి ఓటర్లని కలవడం జరిగింది. వారి ద్వారా మేము మా కార్యకర్తల ప్రోద్బలం గల కార్యకర్తలతోని మేము కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మంచి మెజారిటీని మా బూత్ లెవెల్లో ఇవ్వగలిగాము. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఆ కార్యకర్తల కృషి ఫలితంగా మా గ్రామంలో బూత్ స్థాయిలో మంచి ఓటు శాతం తీసుకురాగలిగాము. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మంచి మెజారిటీతో గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎన్నికల్లో చాలా చేసింది సార్. ఎందుకంటే మోడీ ప్రపంచంలోనే ఒక మంచి నాయకునిగా ఎదిగాడు. ప్రపంచంలోనే ఆయనకు మంచి పేరు ఉంది. నెంబర్ 1 నాయకుడు అంటే ఎవరంటే ఇప్పుడు మోడీ గారే ఉన్నారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానీ పథకాలు కానీ ఈ జనాలని ఆకర్షితులు చేసినాయి. వాళ్ళు మోడీ కానీ ఆయుష్మాన్ భారత్, సీసీ రోడ్లు కానీ, రేషన్ బియ్యము. ఈరోజు నరేంద్ర మోడీ పథకాలు ఇప్పుడు ప్రతి గ్రామానికి ఇంతకుముందేమో గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా వచ్చేటి కావు. ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోడీ నుంచి డైరెక్ట్ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కానీ, వాటర్ ట్యాంకర్ కానీ, లేబరు, మళ్ళా రైతు వేదిక, ఉపాధి హామీ పథకము, ఇవన్నీ నరేంద్ర మోడీ పథకాల్లో ప్రతి గ్రామానికి అందుతున్నాయి. అయితే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంటు ఇవి మేమే చేసినామని చెప్పుకున్నది, కానీ ఇవన్నీ వాళ్ళు చేసినవి కావు. కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ ద్వారా వచ్చిన పథకాలు మాత్రమే. ఆ పథకాలకు ఆకర్షితులయ్యి మరి ఈ ఓటర్లు నరేంద్ర మోడీ గారికి మరి అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోనే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాల నుంచి ఏమీ అభివృద్ధి అయితే ఏం జరగలేదు. ఉన్నారు కదా సార్, ఇది అక్షరాల నిజం. వాళ్ళు ఇచ్చిన 6 పథకాల్లో ఒకటి మాత్రమే ఉచిత బస్సు పథకం మాత్రమే అమలవుతుంది. అది కూడా ఆడపిల్లలు సీట్లు లేక కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక మిగతా పథకాలు అయితే ఉచిత కరెంట్ అన్నాడు, లేనే లేదు. 500లకు సిలిండర్ అన్నాడు, ఇప్పటివరకు అమల్లో లేనే లేదు. రేషన్ కార్డులు ఇప్పటివరకు లేనే లేవు. రైతు రుణమాఫీ అన్నాడు, ఇప్పుడు 15 ఆగస్టుకు అంటున్నాడు, ఇప్పటివరకు అయితే ఏం అమలు కాలేదు. ఆ 15 ఆగస్టు కూడా అవుతుందా కాదా అనేది భగవంతునికి ఎరక సార్. బీజేపీ బీఆర్ఎస్ నిజం కాదు సార్. ఎందుకంటే బీజేపీకి టీఆర్ఎస్కు అసలు పడనే పడదు. పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి బీఆర్ఎస్ బీజేపీ 2 ఎలా కలుస్తాయి సార్? కలవలేవు అసలు. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కానీ లేదు సార్, అది అంత నిజం కాదు. కాకపోతే నరేంద్ర మోడీ పథకాలకు ఆకర్షితులై ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి అనే దృఢ సంకల్పంతో ప్రజలు ఓటు వేయడం జరిగింది బీజేపీకి. అంతేగాని కుమ్మక్కు రాజకీయాల మటకం ఏం లేవు సార్.